చెప్పలేడే. ప్రార్థన చేయన్నా దివాకరన్న వెంకటేశ్వర ఇప్పుడు మన వెంకటదాస్ రాల్సిండే ఈరోజు. జై గురు. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. ఇంద్రియాతీత లక్షణం. నేత్ర జిహ్వగ్రాణ చోత్రత్వగీంద్రియంబులు కేవలాత్మను తెలియరాదు. శ్వేతవర్ణముగాదు పీతవర్ణముగాదు రక్త నీలాది వర్ణములుగాదు. కటులవనామ్ల తిక్త కషాయ మధురాది రస రుచి వస్తు వర్గములుగాదు. వీణారవముగాదు వేణునాదముగాదు తాళ మృదుంగాది ధ్వనులుగాదు. విమల పరిమళ మిళిత ద్రవ్యములుగాదు. కఠిన శీతోష్ణ మృదు సదా గతులుగాదు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. పరిపూర్ణ లక్షణం. ఆద్యాంతములు లేని అచలము రెండో ప్రకారము ఎన్నడుగాకయుండు. క్రిందటగా లేదు ముందరగా బోదు ఇప్పుడుగా లేదు ఇకనుగాదు. సర్వకాలం బేక సరణిగా కదలక మెదలక వదరక బెదరకుండు. ఈ ప్రపంచంబునకి పరిపూర్ణంబునకును సంబంధమెన్నటికి లేదు. సావు పుట్టుకలెన్ని జగమునకును సావు పుట్టుకలేనిది కేవలాత్మా. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. ఎరుక నిరసన లక్షణం. ఆది మధ్యాంత శూన్యం పైన దానిలో పంచభూతములు జన్మించలేదు.
బంధయుక్తులు లేని పరిపూర్ణమందు ఈ పంచకోశములు ఉద్భవించలేదు. జ్ఞాన కర్మంబులు లేని వస్తువు యందు ప్రకృతి ద్వయంబులు ఉత్పత్తి లేదు. అచలమునందు మాయా విద్యలాది ఉపాధి ద్వయంబులు ద్భవము లేదు. జగము జీవులు సావరా జంగమములు బట్టబయలందు నెన్నడు పుట్టలేదు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. జై సద్గురు ప్రభు మఖరాజుకు జై, గురు పరంపరమకు జై. జై గురు. జై గురు. అందరికీ జై గురు. జై గురుదేవా. ముందే చెప్పాలప్ప, అదే ప్రార్థన అయిపోయి నుంచి జాయిన్ అయ్యే వాళ్ళు చెప్పకూడదు, రికార్డ్ అవుతుంది కాబట్టి. నేను ఇప్పుడు జాయిన్ అయినా. సరే సరే. కాబట్టి నిన్నటి పేజీలో ఎక్కడ వదిలిపెట్టామంటే, నశ్వరం ఇది నాటకం, అది 4 గడియల వెలిగిది. ఇదంతా ఎక్కడ జరుగుతోంది? ఇదంతా ఏమి నాటకము? జగత్ అనే నాటకం. ఆ నాటకాన్ని ఆడిస్తున్నటువంటి అఖండ ఎరుకగా ఉన్నటువంటి పరమాత్మగా ఒకటి ఉంటే, అది అనేకత్వాన్ని పొంది ఆ నాటకంలో పాలుపంచుకుంటూ ఇక్కడ కింద జరుగుతున్నటువంటి నాటకంలో జరుగుతోంది. ఈ నాటకంతో సహా ఈ సర్వము ఎక్కడ జరుగుతోంది? అవకాశం ఇచ్చినటువంటి 5 రకాలైనటువంటి పంచగగనాలతో సహా పంచభూతాత్మకమైనటువంటి సర్వము జరుగుతున్నటువంటి బయలులో, దాని పేరు అక్కడ జరుగుతున్నప్పటికీ దాని జరిగేదానికి ఉన్నటువంటి బట్టబయలుకి ఏ సూత్రము లేదు, గోత్రం లేదు, ఏ అభిమానం లేదు, ఏ ఎరుక లేదు, ఏ గుర్తింపు లేదు, ఏ ప్రమాణం, అదేమి దీన్ని పట్టించుకోదు. ఇది జరుగుతున్నదంతా బట్టబయలు అదిరా, కాదనంటే ఒట్టి పలికిదిరా. బట్టబయలు అటువంటిగా ఉంది. కాదనంటే ఇది ఒట్టి పలుకు. ఇది ఈ పలుకు దాంట్లో లేదు, పలుకు లేదు దాంట్లో. ఏ రకమైనటువంటి రాకడ పోకడలు లేవు, నశించేది లేదు, పుట్టేది లేదు, పోయేది లేదు, ఏ కదలిక ఏ పరిణామము లేదు. లోకత్రయం తన లోపాల తిరుగాక పంచభూత గగనముల మధ్యలో మాట్లాడే అన్ని ఒట్టి పలుకులు. ఈ లోకత్రయమైన 3 లోకాలుగా చెప్పబడేదంతా తనలోనే ఉంది. ఈ పంచగగనముల మధ్యలో ఈ 5 గగనాలు, 5 ఆకాశాలని చెప్పినటువంటి భూతాకాశం, దహరాకాశం అని చెప్పారే, ఆ 5 గగనాలు. ఈ 5 గగనాల మధ్యలో మాట్లాడేటివన్నీ ఒట్టి పలుకులు. ఎరుక పద్ధతిగా చెప్పేవన్నీ ఒట్టి పలుకులు. ఆ పలుకుల వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. విశేష వాక్యం అంటేనే విశేషేణ ఆఖ్యాన ఇది వాక్యం. మరలా విశేష వాక్యం ఏమిటంటారంటే, విశేషంగా వ్యాఖ్యానం చేయబడినటువంటి వాదాన్నే విశేష వాక్యం అని అంటారు. అతిశయోక్తి చాలా చోట్ల ఇట్లా భాష కొరకు, ప్రావుడి కొరకు వాడబడుతుంది. కొన్నిసార్లు ఆ భాష యొక్క దాన్ని విశేషంగా చెప్పినట్టుగా చూపించే కోసం కొన్ని పదాలు భాష యొక్క ప్రౌఢి కొరకు వాడబడతాయి. కాదనంటే ఒట్టి పలికిదిరా అంటే గొప్ప ఉపమానం చేశారండి. దీని తర్వాత లోకత్రయం తన లోపల తిరుగుగా జోక తోడుతో దాని జోలేరుగని లోకత్రయం తిరుగుతుంటే దాని జోలి ఏది కూడా తిరగదు. అంతా ఇదే కదులుతున్నటువంటిది ఏదైతే ఉన్నదో దీంట్లో జరుగుతున్నాయి. ఈ పంచగగనాలంటే దానికి అటువంటిది ఒట్టిగా ఉన్నటువంటిది. అన్నాయని చెవి నులుసు, అన్నాయని చెవి నులుమ చూపితి వట నీ నోటను బాపురే 14 భువన భాండంబులు ఆ రూపంగని యశోదకు తాపము నశించి జన్మ ధన్యతగాంచన్. తేడ తెలుగులో రాసినటువంటి గొప్ప దర్శనాన్ని అందించే గీతం ఇది. శ్రీకృష్ణుని బాల్యంలో జరిగినటువంటి
ఘటనల గురించి భాగవతంలో పోతన గారు వర్ణించినటువంటిది ఇది. మన్ను తిన్నావా ఏది నోరు చూపెట్టని యశోద అడిగితే నోరు తెరిచి నోటి లోపల 14 బోనబాండములు చూపినటువంటి మహనీయుడు కృష్ణ పరమాత్ముడు. ఎంత వయసు ఆయనదంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు. అప్పుడు 8 సంవత్సరాలు లోపు బాలకృష్ణుడు ఆయన. అప్పుడు ఇట్టి బాలకృష్ణుడు ఉయ్యాలలో వేసి ఊపుతోందట ఈవిడ. జో అచ్యుతానంద జో జో ముకుంద లాది పరమానంద రామగోవింద అని. మరి ఆయన పొట్టలో 14 బోనబాండాలు ఉంటే మరి ఈవిడ ఉయ్యాల ఊపితే ఆ బోనబాండముల పరిస్థితి ఏమవ్వాలి? ఆయన పొట్టలో 14 బోనబాండాలు ఉంటే ఆయన ఉయ్యాలలో వేసి ఊపితే ఏం కావాలి? అవి కూడా ఆయనతో పాటు ఊగడం మొదలు పెట్టాయట. ఆ బ్రహ్మాండ బాండాలన్నీ కూడా ఊగుతున్నాయి. ఊగడం అంటే కదలడం. అన్ని కదులుతానే ఉన్నాయి. కదులుతున్న చోటే ఇదంతా ఉంది. ఈ 14 బోనబాండములు అనేటివన్నీ ఈ కదులుతున్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి అనేక గోళకాలతో కూడుకున్నటువంటి ఈ విశ్వం అంతా కూడా కదులుతూనే ఉంది. కాబట్టి అవి మొదలుపెట్టాయి, కదలడం మొదలుపెట్టాయి, ఊగడం మొదలుపెట్టాయి. కవిగాంచని చోట కవిగాంచును, సూర్యప్రకాశం పడని చోట కూడా కవి చూడగలడు. అలా చూశాడు భాగవతకర్త. ఆ భాగవతాన్ని రచించిన పోతన అలాంటి కవులు కొంతమంది మాత్రమే దార్శనికులు ఉంటారు. దార్శనికులు అంటే తాము అంతటే ఊహించి దర్శించగలిగినటువంటి మహానుభావులు. కాబట్టి ఏమన్నారట అంటే, పైగా తల్లేమో యశోదదేవికి పిల్లవాడికి నిద్రపుచ్చడం కోసం ఉయ్యాల ఊపుతోందట. కృష్ణ పరమాత్మ ఏమో ఆవిడ ఊపే ఉయ్యాల వలన 14 బోనబాండవులు ప్రభావితం కాకుండా వాటి రీతిని వ్యవహరించడానికి ఎలా ఉంచాలని వాటి మీద దృష్టి పెట్టాడంట. పరమాత్మ నిద్రిస్తున్నాడా, ధ్యానమగ్నుడై ఉన్నాడా, సమాధినిష్ఠుడై ఉన్నాడా, ఉలకడే పలకడే అనుకుంటోందట ఆమె యశోద. జోకా తోడుతో దాని జోలి దీన్ని దానికి పోల్చాడు. 14 బోనబాండములు తిరుగుతూ ఉన్నా కూడా ఊరక ఉన్నాడు. ఆ బయలు ఏ రీతిలో ఉన్నదో ఆ ఊరక ఉన్నాడు. ఉండి లీలగా తేలగా సశరీరి అయిన లక్షణాన్ని చూస్తున్నారు. ఎట్లున్నాడంటే అశరీరిగా ఉన్నటువంటి ఆయన సశరీరంగా కనపడుతున్నటువంటి దాన్ని అవన్నీ 14 బోనబాండములు ఊగుతున్నా తాను ఊరకున్నాడు. అది ఒక లీలగాను తేలితే ఆ సశరీర లక్షణాన్ని చూస్తున్నాడు. సాందీపుని మహర్షి యొక్క ప్రభావం చేత ఇదంతా ఎరుక పద్ధతి కదా అనేటువంటి పద్ధతిలో చూస్తున్నాడు. లోకత్రయము తన లోపాల తిరుగగా గిరగిర పట్టులో తిరుగుతున్నాడు. తాగిన పాలు అట్లాగే లోకత్రయం కూడా ఆయన పట్టులో గిరగిర తిరుగుతుందట. మరొక దర్శనం ఉంది ఇందులో. మహనీయుడైనటువంటి దేశికేంద్రుని యందు కాలత్రయమును దాటిన అటువంటి వానికి కాలారి సముడు అయినటువంటి దేశికేంద్రునికి తన యందు బోనబాండములు తన యందే వ్యవహరించి తన యందే అవుతూ పరిపూర్ణమైనటువంటి ఇదిగో పరిపూర్ణం. ఈ బోనబాండాలన్నీ తనలోనే పుట్టి తనలోనే వ్యవహరించి తనలోనే లయమైపోతున్నాయనేటువంటి సత్యాన్ని చెబుతున్నటువంటి పరిపూర్ణం ఇది. అదిగో పరిపూర్ణం. ఆ రీతిగా పరమం సర్వము శూన్యము. రాకడ పోకడలన్నీ లోకత్రయము తన లోపలే తిరుగుతున్నాయి. ఈ రాకడ పోకడ అనేటువంటిది ఈ లోకాలు 3 లోకాలుగా ఉన్నాయని చెప్తున్నటువంటివి ఇవన్నీ తనలోనే తిరుగుతూ ఉన్నాయి. తనలోనే తిరిగి తనలోనే పోతూ ఉన్నాయి. అలా చూశాడట. అనంత కోటి భవన బ్రహ్మాండ మావిస్ఫురత్, అనేక విస్ఫులింగాలుగా అనేక కోటి తన యందు ఉద్భవిస్తున్నది, తన యందే లయమవుతున్నది, తన యందే లీనమవుతున్నది. ఎక్కడ పుడుతోందంటే తన యందే పుడుతోంది, తన యందే సర్వము వ్యవహారం చేస్తుంది, తన యందే మళ్ళీ
లయమైపోయి లీనమైపోతూ ఉంది. తాను ఎవరైతే ఏది సంకల్పించడానికి కారణమైనటువంటి వస్తువుగా ఉన్నదో పరమాత్మ ఉన్నట్టుగానే ఆ పరమాత్మే అనేకత్వాన్ని పొందిన జీవులుగా ఉంటే ఆ జీవుడు మళ్ళీ విచారం చేత తన మూల స్థితిలో తాను ఎట్లున్నాడో ఎక్కడి నుంచి ఉద్భవించి మళ్ళీ ఎక్కడ లయమైపోతుందో తెలుసుకోకుండా తాను జీవుడనే భావనతో ప్రపంచము దృశ్యమనే భావనతో తాదాత్మ్యం చెంది ఇక ఆ పైకి విచారణ ఎవరు చేస్తున్నారు? ఎవరో ఇట్లా ఆధ్యాత్మిక బోధలేకి దేంట్లో కన్నా వచ్చి దాంట్లో తెలుసుకోవాలని కోరికతో ఉన్న వాళ్ళే విచారణ చేస్తూ ఉన్నారు. లేనివాడు ఏం చేస్తున్నాడు? తన పేరు పెట్టబడినటువంటి తాను తన ఇష్టము ఇక ప్రపంచము చుట్టూ ఉన్నదంతా నిజము శాశ్వతం అనే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇట్టి దర్శనం పొందినటువంటి వాళ్ళు ఆ రీతిగా దర్శనం పొంది ఎవరైతే ఉన్నారో దేశకేంద్రుడు అటువంటి దేశకేంద్రుడైనటువంటి గురువు అయితే జోకతోడుతో దాని జోలరుగా నిధి ఏదో అలా ఉన్నటువంటి దేశకేంద్రుడితో ఐక్యతాసిద్ధిని పొందాడంటే గురుపుత్రుడు కూడా ఆ గురువు యొక్క హృదయంలో గురువు యొక్క భావనతో ఏకీభావం పొంది ఐక్యతాసిద్ధిని పొందాడు. ఈ రీతి దర్శనాన్ని పొంది ఈ రీతి దర్శన స్థితిలో అదిగో పరిపూర్ణం ఈ అనంత కోటి బ్రహ్మాండ భువన భాండములు ఉత్పన్నమవుతున్నటువంటి మూల ప్రకృతి అనేటువంటి అఖండ ఎరుక అనబడేటువంటి అనంత విశ్వం ఏదైతే ఉన్నదో ఈ అనంత విశ్వం అంతా తనలో తిరుగాడుచున్నది. తనలోనే తిరుగాడి తనలోనే వ్యవహారం చెందుతుంది. తాను సంకల్పించేది లేకుండా పోతే ఈ అనంత విషయం ఏం జరుగుతుందో కూడా ఏం తెలియదు. ఆ ఎరికే లేదు. అది జరుగుతున్నది వ్యవహరిస్తున్నది ఉన్నది అని చెప్పడానికి కూడా లేదు. ఈ మూల ప్రకృతి అనేటువంటి పరమాత్మ అనేది అంతకుముందు అవ్యక్తంగా ఉండి ఎక్కడ వ్యక్తమై తాను సృష్టి చేయాలని సంకల్పించిందో మళ్ళీ అనేకత్వాన్ని పొందిందో ఇదంతా ఆ తనలోనే జరుగుతుంది. ఆ సంకల్పాన్ని కలిగించినటువంటి పరమాత్మ లేదా మూల ప్రకృతి అందే జరుగుతుంది. అదంతా నీలోనే ఉంది. అది వేరుగా ఎక్కడో లేదు. బయలుకేమో దానితో ఏ సంబంధము లేదు. ఏ స్థితిని తాను గుర్తించదు, వ్యవహరించదు. ఇదంతా లేనిదయ్యా. జోకతోడుతో దాని జోలిరుగా ఇది ఏదో అంటే ఇదంతా లేనిదయ్యా. అలా ఉందంతా ఊయల కదా ఊచున్నదంతా వట్టిది. చిన్నప్పుడు చిన్ని ఉయ్యాల పాట జోలపాట జోకతోడుతో వట్టిది కదా. తత్కాలవత్ ఉపశాంతత కదా. తత్కాలానికి ఉపశాంతత పొందడానికి ఆ ఉయ్యలు ఊపారు. ఆ ఊతున్నది ఏదో ఊతున్నది అంతా వట్టిది. ఇట్టి ఎరుక పద్ధతులు విడనాడు ఇది లేనిది బట్టబయలు అదిరా కాదనంటే ఒట్టి పలికిదిరా. ఇవన్నీ ఎరుక పద్ధతులే. ఈ కదులుతున్నదంతా ఎరుకే. కదలనిది ఒకటి ఉంది. ఆ కదలనిది బట్టబయలు. అది కాదనంటే ఇదంతా ఒట్టి పలికే. ఇదంతా కొన్నాళ్ళు పలికిపోయేదే. అదేమో పోయేది కాదు, వచ్చేది కాదు. కాబట్టి ఇలా పరిపూర్ణము నిర్ణయించబడి దర్శించి అలా ఉండి అలా నిర్ణయించబడి తాను బట్టబయలు తానే లేనటువంటి స్థితి అలా నిర్ణయించబట్టే తాననేదంతా తాను నేనంటున్న రెండూ కూడా ఒకటి వెష్టి ఎరుక అఖండ ఎరుకగా ఉన్నాయి. ఈ రెండు ఇట్లా నిర్ణయించబడి దర్శించి గురుమూర్తి కరుణ చేత తాను కూడా దాన్ని దర్శించి తాను ఆ స్థితిని పొంది తాను బట్టబయలైనటువంటి స్థితిలో తానే లేనటువంటి స్థితిని నిర్ణయించబడి సరైనటువంటి విధానం కదా ఇది, నిర్ణయం కదా, కాదని అంటే ఒట్టి పలుకు కదా ఇది, కాదని అంటున్నది కూడా ఒట్టిదే. ఆ కాదని అంటున్నది ఎరుకే, అవునని అంటున్నది విచారించినది వ్యవహరించిన దాన్ని దర్శించగలుగుతున్నది అంతా ఎరుకే. ఎరుకతోనే కలుగుతున్నావు. కానీ ఎరుక అవసరం లేని స్థితి ఎప్పుడొచ్చింది? ఇంకా దాని స్థితి దాటిపోయిన తర్వాత దాని మార్గదర్శకంగా దానితోనే కనుక్కున్నావు. చీకట్లో ఉన్న వస్తువును గుర్తించడానికి ఏ దీపమో ఆ వెలుగు అనేటువంటి జ్యోతో లేకపోతే ఒక బ్యాటరీనో ఏదో తీసుకున్నావు. అంతా వెలుగే. ఆ వెలుగుతో తీసుకొని అన్ని వస్తువులు అన్నీ గమనించుకొని ఏదో లాస్ట్కు నువ్వు పడుకునే చోటికి పోయి
దాన్ని గుర్తెరిగి నీ లక్ష్యాన్ని గుర్తెరిగి అక్కడ పోయి నిద్రపోయినావు. నిద్రపోయిన తర్వాత ఇంక బ్యాటరీతో ఏం పని, ఇంకా అది ఎక్కడో పక్కన పెట్టావు అంతే. పక్కన పెట్టినటువంటి స్థితిలో అది దాని ద్వారానే గుర్తెరిగావు, దాని ద్వారానే ఇంతసేపు ఆ వెలుతురులోనే చూసుకున్నావు అన్ని. ఇంకా పగలు వచ్చిందంటే పగలు ఆ సూర్యుని వెలుతురులోనే సర్వము గుర్తిస్తున్నావు, సర్వము చేస్తున్నావు. వెలుగుతో అవసరం లేని స్థితిలోకి పోయిన తర్వాత ఇంకా ఆ వెలుగు చేతనే గుర్తించబడినా తెలియబడినా అన్ని వ్యవహారం చేసినాక దాంతో పని లేదు. ఆ పని తీరే వరకు అది అవసరం లేదు. ఇంకా లేని స్థితిలోకి పోయిన తర్వాత తానే లేడు అనేటువంటి నిర్ణయం ఇచ్చే వరకు ఈ విచారణ అంతా ఆ శాస్త్రంలో ఏవైతే రాశారో దాంతోనే జరిగినాయి, ఆ శాస్త్రంలోని విషయాలతోనే జరిగినాయి. అవి మళ్ళా గురువు గారు అనుభవపూర్వకంగా చెప్పగలిగితే ఆ చెప్పగలిగినటువంటి దానితో తాను కూడా ఆ గురు హృదయంలో ప్రవేశించి తాను తెలుసుకోగలిగాడు. తెలుసుకున్న తర్వాత ఏముంది, ఇంకా తాను లేనటువంటి స్థితి నిర్ణయించబట్టు చేత సరైనటువంటి విధానంతో తెలుసుకోబడిన తర్వాత ఇంతవరకు చెప్పినవన్నీ ఒట్టి పలుకులే కదా. కాబట్టి అది కాదని చెప్పేటివన్నీ ఒట్టి పలుకులే. ఒట్టి కుండలు ఎవరైనా కొంటారా? కొనరు కదా. వాటికి రంధ్రాలు ఉంటాయి. నిరుపయోగమైనటువంటి రంధ్రాలు పడినటువంటి ఒట్టి కుండలను ఎవరైనా కొంటారా? ఒట్టి పలుకులు కూడా ఒట్టిపోయిన కొండల వంటివే. ఆ ఒట్టి పలుకులన్నీ పలికిందంతా ఆ ఒట్టి పలుకులు ఇవే. అంతకుముందు ఏది ఉన్నది ఉన్నది ఉన్నదని చెప్పారో అది ఎలా లేదో చెప్పిన తర్వాత అన్ని ఒట్టి కొండల బట్టి ఒట్టి మాటలు అయిపోయినాయి. ఒట్టిపోయిన పశువుల వంటివి. ఒట్టిపోయిన పశువులు అంటే ఏమి పాలేయకుండా ఏమి చేయకుండా ఊరికే ఉన్నటువంటి పశువు. మేత ఏమో మేస్తుంది, సర్వ వ్యవహారాలు చేయాల్సిందే, దానికి చెప్పాల్సినటువంటి నీళ్ళు తప్పాల్సిందే, అన్ని చేయాల్సిందే, కానీ ఉపయోగం అనేది ఉండదు. ఘటమునందున్న ఆకాశము, మఠమునందున్న ఆకాశము, పటమునందున్న ఆకాశము, బిందువునందున్న ఆకాశము, కేవలాత్మ పద్ధతిగా ఉన్న ఆకాశం. ఇలా కూడా ఒకవేళ ఒట్టి పలుకు ఎదిరా ఎప్పుడైపోయింది ఒట్టి పలుకు? ఇంతకుముందు ఏం చేసామంటే ఆకాశం అనేది ఉంది, అందులో అవకాశం ఇచ్చింది. ఆ అవకాశం ఇచ్చినటువంటి ఖాళీ ప్రదేశంలో ఈ సర్వము ఏర్పడింది. ఈ సర్వము ఏర్పడిన దాంట్లో మళ్ళీ వచ్చినవే ఇవన్నీ. మళ్ళా ఘటం వచ్చింది. ఆ ఘటంలో ఉత్త ఘటం ఉంటే, ఘటం అంటే కొండ, ఆ కొండ ఒత్తది ఉంటే ఆ కొండలో ఏది కనపడుతుంది? ఆ కొండలో ఖాళీ ప్రదేశం ఉంది. ఖాళీ ప్రదేశాన్ని అంతటి కూడా శూన్యము లేదా ఆకాశము అనేది దానికి ఉన్నటువంటి పేరు. ఆ ఖాళీగా ఉన్నటువంటిది ఆ కుండ అనే ఘటం తయారై ఆడ పెట్టినందువల్ల భావన వచ్చింది. అందులో కూడా ఖాళీ ప్రదేశం ఉంది, అది కూడా ఆకాశమే, శూన్యమే, ఖాళీగా ఉన్నది అనేది. అక్కడ ఆ ఘటం అనే వస్తువు లేకపోతే ఈ శూన్యం ఆ శూన్యం ఒకటే కదా. కొండ పగిలిపోతే అంతవరకు కొండ అనే ఆకారం ఉంది. కొండ పగిలిపోయిన తర్వాత కొండలో ఆకాశము పైంది ఒకటే అయింది. మఠమునందు ఉన్నది అంతే. నువ్వు గోడలు కట్టి దాన్ని తయారు చేసినావు కాబట్టి ఆ దాంట్లోకి ఉన్నట్టుగా వచ్చింది. పటమునందు ఉన్నది అంతే. బిందువునందు ఉన్నది ఆకాశం, బిందువునందు కూడా ఆకాశం ఉంది. ఆ బిందువులో ఏ పద్ధతిలో దాంట్లో ఊహ ఎక్కడ కలుగుతోందో ఆ ఆకాశం అది సంకల్పించి అక్కడి నుంచి పుట్టిందే కదా. ఇక కేవలాత్మ పద్ధతిగా ఉంటే, కేవలాత్మగా ఉంటే ఆత్మగా వ్యక్తీకరణ జరిగి అందులో సృష్టి అనేటువంటి జరగడానికి కారణమైనది వ్యక్తం కాకముందు ఉన్నటువంటి స్థితి. కేవలాత్మగా ఉన్నదంటే అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితి, వ్యక్తం కానటువంటి స్థితి. అలా ఉన్నటువంటి ఆకాశము, ఇవన్నీ ఈ ఆకాశాలు అన్నీ లేనిది ఉత్త బట్టబయలు స్థితి. లేకపోతే ఈ ఆకాశం అనే పదం లేదు. ఆ ఆకాశం అనే ప్రతిపదము ఓసారి అవకాశం పొందినదే. కేవలాత్మగా ఉన్నది కూడా వ్యక్తమైన తర్వాత సర్వమును సృష్టించడానికి సంకల్పించి ఏర్పడిండేదే. అట్లా కూడా ఒట్టి పలుకుదిరా. ఎప్పుడైపోయింది ఒట్టి పలుకు? అది ఒట్టి పలుకు కావడానికి అంతకుముందు ఉన్నటువంటి పలుకులన్నీ విచారణ చేత తెలియబడి అంతకుముందు ఉన్నటువంటి వాటిని అధిగమించుతూ పోయి, అంతకుముందు అనేక భ్రాంతులు ఉన్నాయి నీకు. లేకనే తోచినటువంటి ఉన్నటువంటి జగత్తు అది అప్పటికీ తాడుగా ఉన్నప్పటికీ
ఆ కాసేపు తోచింది అది పాముగా, మళ్ళీ గుర్తించిన తర్వాత అది కాదు అని తెలిసింది. కాదని తెలిసినప్పుడు, కాదని తెలియకుండా ఉన్నప్పుడు కూడా అత్తాడు. ఈ మధ్యలో కలిగిండేది ఏంటంటే, మధ్యలో కలిగినటువంటి భ్రాంతి చేత కలిగింది. మరి ఆ భ్రాంతులన్నీ, అటువంటి భ్రాంతులు ఎన్నెన్ని అయితే ఉన్నాయో జగత్తు పట్ల, నీ పట్ల, వ్యవహారం పట్ల, సర్వం పట్ల, ఇవన్నీ ఒకప్పుడు వచ్చినాయి, మళ్ళీ ఒకప్పుడు పోయేటివే అనే దాని మీద అంతటి విచారించిన తర్వాత ఇది మొత్తం లేనిది, కలలో జరుగుతున్నటువంటి ఈ సర్వ వ్యవహారం లేనిది అని విచారణ చేత తెలియబడిన తర్వాత అవన్నీ వట్టి పలుకులే. ఇంకా ఉన్నది ఒక్కటే ఉన్నది, అన్ని వట్టి పలుకులు అయిపోయినాయి. కాబట్టి ఇదిగో పరిపూర్ణమని తెలిసిన తర్వాత అది వట్టి పలుకు అయింది. అది అంతవరకు వట్టి పలుకు కాదు. అంతవరకు విచారణలో నువ్వు సాధకుడుగా ఉండి గురుమూర్తి చేత అన్నీ తెలియబడిన తర్వాత నువ్వు కూడా ఆ హృదయంలో మమేకమై ఆయన దర్శించిన పద్ధతిలో నువ్వులా బయలును దర్శించగలిగితే అప్పుడు దాని గురించి అప్పుడు పరిపూర్ణం ఒక్కటే ఎప్పటికీ సృష్టి కారణమైన దానితో సహా సర్వము మధ్యలో సంకల్పించడం వల్ల వచ్చిపోతోంది. ఇవన్నీ నేనున్నంత వరకే, నేను భావన చెందినంత వరకే, నేను భావాతీతంగా ఉన్నటువంటి స్థితిని గుర్తెరిగి నేను రహితమైతే అప్పుడు లేదు ఇంకా. కాబట్టి జోక తోడుత దాని జోలెరుగా ఎరుక పద్ధతి అంతా కూడా ఉయ్యాల పద్ధతి. దాని గుర్తెరిగి ఎరుక పద్ధతి అంతా ఈ ఊగే కదిలే పద్ధతి. ఇదంతా జోలపాట్లాగా పాడితే నిద్రపోయే పరిస్థితి. ఇదంతా పాడినది ఎందుకంటే ఆ నిద్రపోయేదానికి ఆమె పాడినట్టే. ఇదంతా ఎందుకు ఈ వట్టి పలుకులన్నీ అంటే, నువ్వు లేవని తెలుసుకునే వరకు ఇది ఊగుతూనే ఉంటుంది. ఇక నువ్వు లేవని తెలుసుకున్న తర్వాత ఈ ఊగే పని లేదు. ఇంకా జోలపాటు అంతా అయిపోయింది, నిద్రపోయినాడు. అట్లనే నువ్వు తెలుసుకున్నటువంటి స్థితిలోకి ఏమీ లేనిది, ఇది కళలో జరిగినటువంటిది అని తెలిసిపోయిన తర్వాత బ్రహ్మాండంతో సహా నీతో సహా అంతా లేదు, ఏమీ లేదు. మరుపు, మరణము, సుషుప్తి మూర్ఛల సమం, ఈ 3 రకాలైనటువంటి సమము మన కృష్ణప్రభువులు దాని మీద పదార్థం కూడా సపరేట్గా ఉంది, మధ్యలో వస్తుంది మనకు. మరుపు అంటే మరుపు చెందడం, జాగ్రత్తలోనే ఉన్నప్పటికీ జాగ్రత్త అవస్థలో, గాఢ నిద్రావస్థ అనేదేమో సర్వమును మరిచినటువంటి స్థితి. అప్పుడు కూడా జాగ్రత్తలో ఉండి కూడా ఒక్కోసారి మరుపు స్థితి చెందుతారు. ఏదో అంశము మనసులో తలుచుకుంటుండగా అది సమాధి స్థితిలోకి పోయినటువంటి పరిసరాలను గుర్తించలేని స్థితిలో, దాంట్లో ఐక్యమైనటువంటి స్థితిలో ఉంటుంది, ధ్యాన స్థితిలో. అట్ట జరిగి మరుపు జరుగుతుంది. మళ్ళా మెలకువ మరుపులో నుంచి మళ్ళా జాగ్రత్తలోకి, వ్యవహారంలోకి వస్తుంది. మరణం చెందినప్పుడేమో శరీరం ఉంది, మరుపు చెందినప్పుడు శరీరం ఉంది. మరుపు చెందినప్పుడేమో ప్రాణవాయువులతో సహా ఇతర క్రియలు మనకు తెలియకుండానే, మనసుతో సంబంధం లేకుండా లోపల జరుగుతూనే ఉన్నాయి. అవి మనసు తాత్కాలికంగా అప్పుడు లేకపోయినప్పటికీ మరుపులో కూడా జరుగుతున్నాయి. మిగతాదప్పుడు కూడా ప్రాణ వ్యవహారాలు జరుగుతున్నాయి. అంగములన్నీ శరీరంలో ఉన్నట్టు ఏవీ కలగకపోయినప్పటికీ, ఏదీ కదలకపోయినటువంటి సర్వాంగములు సర్వము అన్నీ కలగకపోయినప్పటికీ వాయువుకు సంబంధించిన ప్రాణవాయువు జరుగుతోంది. దాని ద్వారా శరీరంలో రక్త ప్రసరణ అట్లాంటి బయట కనబడకుండా ఉండేటువంటి అంతర్ముఖంగా జరిగేటువంటి వ్యవహారం అంతా జరుగుతూనే ఉంది అప్పుడు కూడా, గాఢ నిద్రలో కూడా. కాబట్టి మరుపులో కూడా జరుగుతోంది. కానీ మరణంలో ఏముంది? మరణంలో శరీరమేమో ఉంది, జీవక్రియలన్నీ పోయినాయి. కేవలం మనసు రహితమైపోవడమే కాక మనసు రహితమైపోయింది, గుర్తించే ఎరుక లేదు, రహితమైపోయింది. శరీరం ఏ విధంగా ఉంది? జడ శరీరంగా ఉంది. ప్రాణంతో ఉన్నప్పుడు కూడా జడ శరీరమే అది. కానీ లోపల జరిగే జీవక్రియలకన్నిటికీ కారణమైన చైతన్యము ఉంది, ఆత్మగా ఉండి అది దాని ప్రకాశం చేత నడిపిస్తోంది. బతుకున్నప్పుడు వ్యవహారం చేస్తోంది, సర్వం చేస్తోంది. నిద్రపోయినప్పటికీ మళ్ళా మెలకు వస్తోంది. ఆ వచ్చిన దాంట్లో నుంచి అంతవరకు నువ్వు చేసినటువంటివన్నీ గుర్తే ఉన్నాయి. కాకపోతే ఈ 4 స్థితుల్లోనూ ఏది మరుపులో కానీ, మరణంలో కానీ, సుషుప్తిలో కానీ, సుషుప్తి అంటే గాఢ నిద్ర,
మూర్ఛ వచ్చినప్పుడు కానీ మూర్ఛ అనేది వచ్చింది. మళ్ళా మెలకు వచ్చిన తర్వాత లేపినోళ్ళు ఇదిగో నీకు ఇలా అయిందిరా అని పక్కనోడు ఇవ్వడం చెప్తే తప్ప తనకేమైందో తెలియదు మనకి. అట్లాగే కోమాలోకి పోయాడు వాడు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 10 ఏళ్ళు బతికాడు కోమాలోనే. అన్ని లిక్విడ్లన్నీ శరీరం లేకపోతూ ఉండగా బతికాడు. కానీ ఏమి లేదు ఆడ. ఏంది లేదంటే గుర్తించే చైతన్యం లేదు. మిగిలినవన్నీ జరుగుతున్నాయి. ఆ లోపల ప్రాణం నడవాలంటే ఏం పోవాలి? నీళ్ళ రూపంలో ఆహారం పోతుంది, మందులు పోతున్నాయి, శరీరం ఏమో ఉంది. కానీ ఏదైతే గుర్తెరిగే చైతన్యం అది లేదు. కాబట్టి 4 ఒకటే: మరుపు, మరణము, సుషుప్తి, మూర్ఛ. రోజు గాఢ నిద్ర లేకపోతున్నాం. అదో రకమైనటువంటి మరణంలాగా మళ్ళీ ఉదయం మెలకు వస్తోంది. మరుపు చెంది మళ్ళీ ఎరుక లేకొస్తున్నాం. నిద్రపోయిన దాంట్లో నుంచి మేల్కొంటున్నాం. మూర్ఛ వచ్చినప్పటి నుంచి మళ్ళా మెలకువ వ్యవహారం లేకొచ్చినప్పుడు వస్తున్నాయి. ఈ 4 స్థితుల్లో ఉపసంహరించబడుతున్నది ఏంటంటే గుర్తెరిగే చైతన్యం ఉపసంహరించబడుతుంది 4 స్థితులు పొందినప్పుడు. గుర్తెరిగే చైతన్యము తాత్కాలిక విరమణ 3 స్థితుల్లోనేమో తాత్కాలిక విరమణ చెందింది. 4వ స్థితి మరణంలో కూడా తాత్కాలిక విరమణే. ఎందుకంటే తను చేసినటువంటి పాపపుణ్యుల కర్మాలను అనుభవించడానికి మరణించిన కొద్దిసేపట్లోనే మళ్ళీ ఒక ఉపాధిని ధరించడానికి అక్కడెక్కడో తన కర్మల ఫలితంగా తనకు అనువైనది ఏది దొరికిందో ఆ ఉపాధిని ధరించకపోయి అక్కడ పోతుంది ఆ చైతన్యం. అది రహితపరుచుకున్న వానికైతే ఇంకా జనన మరణములలో నుంచి బయటపడినటువంటి స్థితిలోకి వచ్చినట్టు గుర్తు. గురుమూర్తి కరుణ చేత తాను ఆ స్థితిలో పొందడే వరకు ఎవరైతే పోరాడి తాను ముక్తిని పొందుతాడో వాడు ముక్తి. మిగిలిన వాళ్ళు ఏమవుతుంది? మరణం జరిగిన వెంటనే అది కూడా నిద్ర వంటిదే. ఇక్కడ నిద్రలో ఏ విధంగా చైతన్యం రహితమై మళ్ళా తెల్లారితేనే మెలకు వచ్చితే మెలకువలో మళ్ళా వచ్చాడో, ఈ 4 అవస్థలని పొందడానికి పొందుతున్నాడో, అదే విధంగా మరణంలో కూడా శరీరాన్ని ఇక్కడ ఉపసంహరించి అక్కడ ధరించాడు. మళ్ళా అక్కడ జీవక్రియలు మొదలైనవి. చైతన్యం మాత్రం ఆటికి పోయింది. కాబట్టి ఈ 4 సమమే. కాబట్టి దీని జోలు ఎరగదు, పరిపూర్ణం దీని జోలు ఎరగదు. ఈ 4 ఈయనకి జరుగుతున్నటువంటి నేననే దానికి, బ్రహ్మాండంలో తాననే దానికి, ఈ రెండిటికి బ్రహ్మాండంలోనేమో ఇదే క్రియలు సృష్టి చేయబడి ఆ సృష్టి చేయబడిన బ్రహ్మాండంలో అన్ని ప్రాణాదులతో సహా కూడి ఉత్పత్తి అయిపోయి ఆ సర్వ వ్యవహారములు సృష్టి మళ్ళా లయమైనప్పుడు సర్వము ఒక్కసారిగా పోతుంది. మళ్ళీ పునఃసృష్టి అనేటువంటి వ్యక్తం కావడానికి కారణమైనది అవ్యక్తంగా ఉన్నటువంటి బ్రహ్మముగా ఉంటే మళ్ళీ వ్యక్తమవుతుంది. కాబట్టి నేనే బ్రహ్మమును అని చెప్పిన అద్వైతాన్ని ఎందుకు వీళ్ళు నిరసించారంటే, నేనే బ్రహ్మమును అంటున్నది కూడా ఎవరు? ఈ ఎరుకే అంటోంది. ఆ నేనే బ్రహ్మమును అన్నటువంటి స్థితిలో సాక్షిగా ఉంది. మిగతా కింది స్థాయిలో ఉన్నటువంటి దేహాదులతో కూడినటువంటి నామరూపాత్మకమైన జగత్తుతో విడిబడి ఉన్నప్పటికీ మహావాక్య విచారణ చేత నేనే ఆ బ్రహ్మం అనే చైతన్యాన్ని, ప్రజ్ఞానమే బ్రహ్మము అనే స్థితిలో నుంచి నేనే ఆ చైతన్యాన్ని, నేనే ఆ బ్రహ్మను అనేది తెలియబడినప్పటికీ అక్కడ ఏమవుతోంది? అప్పటికేమో తాను జగత్తు లేనిదిగా భావన చెంది ఉంది. కానీ జగత్ అనే సంకల్పం చేయడానికి కారణమైనటువంటి వస్తువు తనలోనే ఉంది. అది మళ్ళీ సంకల్పించితే మళ్ళీ పునఃసృష్టి జరుగుతుంది. మళ్ళీ వ్యవహారం అంతా వచ్చేస్తుంది లైన్లోకి. కాబట్టి ఈ 4 పద్ధతులుగా దీని జోలు ఎరగని ఇది ఏదైతే ఉన్నదో, మరుపు, మరణము, సుషుప్తి, మూర్ఛ అనేటువంటి ఆ 4 గుర్తెరిగే చైతన్యం లేదు. అట్లాగే దీనిలన్నిటికీ ఈ గుర్తెరుగుతున్నది, గుర్తెరగకుండా ఉన్నది అనేటువంటి ఈ 2 వ్యవహారాలని ఎరగకుండా ఉన్నటువంటిదేమో పరిపూర్ణంగా ఉన్నది. దాంట్లో ఎటువంటి క్రియలు కానీ ఎటువంటి కర్మలు కానీ లేవు. ఈ మిగతా రకమైనటువంటి 4 రకాలైనటువంటి వస్తున్నది, పోతున్నది, సుషుప్తి చెందుతున్నది, మరణిస్తున్నది, మరుపు చెందుతున్నది కానీ తెలుసుకుంటున్నది కానీ ఏమీ లేవు అని నిర్ణయింపబడినటువంటిది వాని వద్ద. ఎవరి వద్ద నిర్ణయించబడినటువంటి గురువు ఉన్నారో, ఆ విధంగా దర్శన పద్ధతిలో తాను పొందినటువంటి వాడు ఉన్నారో, కైంకర్య పద్ధతిగా, ఎరుక పద్ధతిగా విడవబడి అటువంటి వారితో దగ్గరికి వెళ్తే, అటువంటి గురువు దగ్గరికి వెళ్తే ఎరుకను ఆ కైంకర్య పద్ధతిలో వదిలేస్తే
మరలా ఎరుకనంటానని మళ్ళా ఎరుకనంటనని భాష చేస్తేవేని మళ్ళా నువ్వు ఎరుకనంటనని భాష చేస్తేవేని భాష అంటే భాష వేరు భాష మామూలు భాష అంటే ప్రమాణం భాష అంటేనేమో మాట్లాడే భాష కాబట్టి ఆ విధంగా నువ్వు గనక భాష చేస్తే ప్రమాణం చేస్తే నువ్వు మరలా ఎరుకనంటనని భాష చేస్తేవేని మొదలచ్చలం తెలిపి విదితముగా లేని ఎరుక వివరించదా నువ్వు అట్లా గనక మళ్ళా దాని జోలికి పోను నేనని నువ్వు గనక ప్రమాణం చేశావంటే నీకు ఈ అచలాన్ని ఎరిగిస్తా మళ్ళీ లేనెరుకను వివరించుతా ఆ వివరించిన తర్వాత కడకి ఏం చేస్తా ఆ ఎరుక విడిపించేస్తా విడిపించేదా ఆ ఎరుక విడిస్తే అయిపోయా నీకు ఉన్నది ఒక్కటే ఆ ఉన్నదాన్ని నీ భావనలో ఊహతో ఊహించుకోవడమే అదే ఉత్త బట్టబయలుగా ఉన్నటువంటి ఈ బ్రహ్మాండం అంతా దాంట్లో ఏ విధంగా కదిలినా కూడా కదలనటువంటి దాన్ని గురించి చూపిస్తా తెలియజేస్తా అటువంటి తెలిసిన తర్వాత వెనుక విడిపించిన తర్వాత అదే పద్ధతిగా చెప్తున్నాడు జోలెరుగా ఇదేదో దాని జోలు ఎరగదు దాని జోలితో పనే లేదు మనకు కాబట్టి ఇటువంటి బట్టబయలు ఇదిరా బట్టబయలు అంటే ఇది దాని జోలు ఎరగంది ఇది కాదని అంటే ఆ కాదని అనేటట్టయితే అదంతా ఒట్టి పలికే ఇంకా కాదని అనేది దాంతో సహా మిగిలినవన్నీ ఒట్టి పలికేను అని చెప్పాడు 39వ కందార్థం చెప్పన్నా జై గురు తండోపతండములుగా దండి జసాధికములు తన లోపల నుద్దండత ఉండిన పోయిన ఉండు సముద్రంబు ఎరుగా కుండో నెప్పటికి పరిపూర్ణమేట్లుండో నెప్పటికి ఎండామావుల రీతి నుండేటి బ్రహ్మాండముండిన పోయిన రెండు గుర్తెరుగాని దుండు నెప్పటికి పరిపూర్ణమేట్లుండు నెప్పటికి దేవుడు సముద్రంతో పోల్చి ఇదంతా చెప్తున్నారు దీన్ని ఓ శిష్యుడా సముద్రమునందు జలరాశులు జలచరాదులు జలము మరియు దాంట్లో చరిస్తున్నవి దాంట్లో అనేకం చరిస్తున్నాయి చిన్న కంటికి కనపడిన బ్యాక్టీరియా అనే పురుగు కాటి నుంచి మహా శరీరాన్ని కలిగి ఉన్నటువంటి తిమింగలం కూడా అట్లాంటి తిమింగలాలు కూడా ఉన్నాయి ఒక ఓడ పోతుంటే లక్షలాది టన్నుల బరువు వేసుకొని ఒక్కొక్కటి ఒక విలేజ్ ఎంత ఉంటుందో దానికంటే అనేకత్వంగా ఉన్నటువంటి వందలాది ఎకరాలంత వెడల్పుగా నిర్మించబడినటువంటి నౌక ఎంత ఉంటుందో దానికంటే పెద్దగా ఉన్నవి కూడా ఉన్నాయి అవి కనీసం నౌకతో కూడా కనపడవు పైన ఉపగ్రహంలో నుంచినో దేంట్లో నుంచి చూస్తే అంతెంత లావు కూడా ఉన్నాయి ఎందుకంటే అవి 280 290 సంవత్సరాల వరకు జీవిస్తున్నాయి అవి ఓసారి పుడితే ఎక్కువ కాలం జీవించే వాటిలో ఒకటి మన భూమి మీద అట్లాంటి జలచరాదులు జలంలో చరించేటివన్నీ చిన్న కంటికి కనపడి సూక్ష్మ క్రిమికాటి నుంచి అటువంటి పెద్దవన్నీ గుంపులుగా ఉండి వ్యవహరించుతున్నను మళ్ళీ అవన్నీ చనిపోతున్నా అందులోనే ఆ చనిపోయిన పదార్థం కుళ్ళిన తర్వాత అది ఓ నాచుకో దేనికో ఇతరత్రా జీవులకో పదార్థంగా మారినప్పటికీ ఇన్ని జరిగినప్పటికీ వాటి నిర్ణయము ఆ సముద్రం ఎన్నడూ ఎరగదు తనలో ఏం జరుగుతుందో ఏమేమి పుడుతున్నాయో ఏవేవి పోతున్నాయో ఏవి ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో ఏ వ్యవహారము కూడా అది ఎరగదు అందులోనే పోతున్నాయి అందులోనే వస్తున్నాయి పోతున్నాయి అనేక నదులు తనలోనే కలుస్తున్నాయి కలిసినప్పటికీ ఆ మలినాలన్నీ ఇందులోనే మిగిలిపోతున్నాయి మళ్ళీ ఆ సూర్యుని యొక్క సూర్యరశ్మి చేత అందులో ఉన్నటువంటి మళ్ళీ ఆవిరి రూపంలో పైకి పోయి వారం రూపంలో వారం అసలు తనకు తాగోలే లేదు ఆ సముద్రానికి తనలో ఎన్ని రకాలు ఏమన్నా పుట్టి ఏమన్నా పట్టుకుపోని
ఎన్ని రకాలన్నీ రోజుకు దాదాపు మన భారతదేశ సముద్రం తీరము మన ఆంధ్రప్రదేశ్లోనే 9,000కు పైన కిలోమీటర్లు ఉంది. మొత్తంగా చూస్తే దాదాపు 4,000 చిల్లర 5,000 కిలోమీటర్ల వరకు తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో లక్షలాది టన్నులు దాంట్లో నుంచి పట్టుకొని వేరే దేశాలకు ఎగుమతి చేస్తున్నప్పటికీ, ఏం వ్యవహారం చేస్తున్నప్పటికీ, మానవ వ్యవహారం కానీ, తనలోనే జరిగే వ్యవహారం కానీ, అవి నశిస్తున్న తీరు కానీ, తమకు తాము పుట్టి మళ్ళీ చనిపోతున్న తీరు కానీ, లక్షలాది వ్యవహారాలు చేస్తున్నటువంటిది కానీ ఏం చేసినప్పటికీ ఆ సముద్రం ఎట్లా నిశ్చలంగా ఉంటుందో, అన్నీ పుట్టా నశించిపోయినా వాటి నిర్ణయం ఆ సముద్రం ఎన్నడూ ఎరగనట్లు, ఆ సముద్రం ఎప్పుడు కూడా దానిని ఎరగనట్లు, ఎండమావుల రీతి నుండి ఈ బ్రహ్మాండము ఉండినను పోయినను, ఈ ఎండమావుల రీతిలో ఆ దూరం నుంచి చూడడానికి మాత్రమే అగో ఎండమావులు నీళ్లున్నాయేమో అనే భ్రమచేత అనుకుంటున్నాం. ఆ ఎండమావులన్నీ ఎండాకాలంలో వచ్చాయి. ఆ ఎండలో జరుగుతున్న ఆవిరి దూరం నుంచి భూమిలో నుంచి పైకి వస్తున్నటువంటి ఆవిరి రూపంలో ఉన్నది గాలిలో కలిస్తే ఆ కదలిక చేత దూరం నుంచి అక్కడేవో నీళ్లు ఉన్నాయేమో అని భ్రమ చెందాం. నిజానికి అక్కడ ఏమీ లేవు. అట్లా ఎండమావుల రీతి ఈ బ్రహ్మాండం అంతా ఉండినను ఉన్నట్లుగా కనిపించినా పోయినా, ఈ వ్యవహారం ఏమి జరిగినప్పటికీ ఈ రెంటినీ గుర్తెరగదు పరబాహ్యమును. ఈ రెండింటినీ గుర్తెరగకుండా పరబాహ్యమునని భావము. ఆ సముద్రం ఏ విధంగా కోటాను కోట్ల జీవరాశులు తనలోనే కదలికలు జరుగుతున్నప్పటికీ దానిని ఎట్లా ఏ విధంగా తాను గుర్తించదో, అవి పుట్టడానికి కూడా తాను కారణం కాదు, దాన్ని ఆశ్రయించి ఉన్నాయి. ఆ సముద్రమేం పిల్లల్ని కనలే, సముద్రంలో నుంచి పుట్టలే. అవి సముద్రంలో పుట్టాయి కానీ సముద్రంలో పుట్టడానికి కారణ వస్తువు వేరే ఉంది, అది కారణం కాదు. దాన్ని ఆశ్రయించి పుట్టాయి. దాన్ని ఆశ్రయించి దానిలో ఉండి కలుగుతున్నాయి. ఆ కలుగుతున్న దానికి కూడా మూలం ఏమిటో తెలియదు. కానీ వాటన్నిటి గురించి దానికి ఎట్లా తెలియదో అట్లే ఈ బ్రహ్మాండం అంతా ఉండినను పోయినను, ఈ బ్రహ్మాండాలు ఏర్పడినా, దీంట్లో సర్వ వ్యవహారములు మానవులు చేస్తున్నా, ఏమి చేసినప్పటికీ ఆ పరిపూర్ణ పరబాహ్యంగా ఉన్నది దీనిని గుర్తెరగదు. దీంట్లో ఏం జరిగినప్పటికీ అది నిశ్చలంగా ఏ మార్పు చేర్పులు లేకుండా, ఏ రాకడ పోకడ పరిణామాలకు తనకు సంబంధం లేకుండా ఉంటుంది. తండోపతండములుగా దండి జుషాధికములన్నీ తన లోపల ఉద్దండత నుండిన పోయిన ఉండు సముద్రంబు ఎరగకుండా ఎప్పటికీ, ఈ తండోపతండాలుగా పుడుతున్నటువంటివన్నీ తనలోనే పుడుతున్నప్పటికీ ఉద్దండత అనేది ఉండినా పోయినా, అది గొప్పది ఇది సన్నది అనేటువంటి తేడా లేకుండా అన్నీ పుట్టినా పోయినా ప్రాణులన్నీ గొప్పవి చిన్నవి అన్ని సర్వమును దానిలోనే ఉన్నప్పటికీ సముద్రము దాని అన్నిటినీ ఏమిటి ఎరగకుండా ఎట్లుందో పరిపూర్ణం ఇట్లుండి ఎప్పటికీ, పరిపూర్ణం ఇదే విధంగా ఎప్పటికీ ఇదే విధంగా ఉంటుంది. ఎన్నరా అని పుట్టని పోని ఈ వీటన్నిటి ఎరిగే స్థితిలో లేకుండా, వీటన్నిటితో ఏ రకమైన కార్యకారణ సంబంధము లేకుండా ఎప్పటికీ అప్పటికీ ఒకే రీతిగా ఉంటుంది. ఎణమావుల రీతి ఉండేటి బ్రహ్మాండము నినాపోయిన ఎణమావుల రీతిగా ఉన్నట్లు తోస్తున్నది అంతే. అది నిజానికి లేకుండా అయిపోయినప్పటికీ, ఉన్నప్పటికీ లేకుండా అయినప్పటికీ రెండూ గుర్తెరగనిది ఉండు ఎప్పటికీ. ఈ రెండింటినీ ఏది గుర్తెరుగుతుందో ఏది గుర్తెరగదో అది ఉంటుంది ఎప్పటికీ. గుర్తెరుగుతున్నదంతా గుర్తురహితమైపోతే తానే పోతుంది కాబట్టి గుర్తెరిగేది అంతా ఉండదు. గుర్తెరగనిది ఏదో అది ఉంటుంది ఎప్పటికీ. పరిపూర్ణం ఇట్లుండి ఎప్పటికీ, పరిపూర్ణం ఏ విధంగా ఉంటుంది ఎప్పటికీ. దేనిని అది గుర్తించదు, దేంట్లో జరిగే పరిణామాన్ని తనలో జరిగినట్టుగా భావించదు. ఎప్పుడు కూడా ఈ జరుగుతున్న దాన్ని జోలే దానికి ఉండదు. మన ఎరుకలో ఉండేటువంటి ఉపమానాన్ని స్వీకరించి
ఎట్టు పోయింది మళ్ళీ వచ్చింది. ఇప్పుడు 2 నిమిషాల పాటు పోతుంది కరెక్ట్గా తెల్లారుజాము టైంలో, ఈ టైంలో అట్లా. ప్రాబ్లం ఏం లేదు, టవర్ ఉంది ఇక్కడ. నుంచి లక్ష్యార్థాన్ని బోధించేటువంటి పద్ధతిని పాడేటువంటి సాంప్రదాయం ఇది. అంటే బుద్ధికి అందుబాటులో ఉండేటువంటి స్వభావోక్తిగా కనపడేటువంటి ఉపమానాన్ని స్వీకరించి, మన బుద్ధికి అందుబాటులో ఉండి మనం స్వభావోక్తిగా ఏవైతే ఉన్నాయో ఉపమానాలు, అటువంటి ఉపమానాలను స్వీకరించి లక్ష్యార్థానికి సంబంధించినటువంటి మన లక్ష్యార్థం ఇది, దీనివల్ల మన లక్ష్యం ఏమిటి అని దాని అర్థాన్ని తెలుసుకునేటువంటి లక్షణయుతమైనటువంటి వాక్యాన్ని సూచిస్తూ, దానికి జహర్ లక్షణాన్ని కానీ అజహర్ లక్షణాన్ని కానీ, జహర్ లక్షణం కానీ, అంటే ఉండే లక్షణం కానీ, ఉండని లక్షణం కానీ, ఉండని లక్షణం కానీ, ఈ జహర్ లక్షణము అజహర్ లక్షణం అనే దాన్ని మనం ఇంతకుముందే పరిపూర్ణ దర్శనంలో వెలకుర్తి వీర వెంకటరామచంద్రరావు గారు విపులంగా చర్చించారు. అంటే ఒకటేమో ఉండే లక్షణము, ఒకటేమో ఉండని లక్షణము, ఒకటేమో ఉండని లక్షణం. ఈ 3 లక్షణాలని కానీ అన్వయించి దేనిని స్వీకరిస్తే అది నిర్ణయం అవుతుందో ఆ రీతిగా నిర్ణయం చేసేటువంటి పద్ధతి వేదాంత సాంప్రదాయంలో ఉన్నటువంటి బోధ సాంప్రదాయంలో ఉన్నటువంటి నడక. ఈ బోధ సాంప్రదాయంలో ఉన్నటువంటి నడక ఉన్నది ఉన్నట్టుగాను, అది మళ్ళీ లేనిది ఏది ఉందో ఆ లేనట్టుగాను, మళ్ళీ ఉండి లేనట్లుగాను ఏ విధంగా అవుతుందో ఈ సాంప్రదాయంలో మనకు తెలిసే ఆ లక్ష్యార్థం తెలిసే విధంగా ఉన్నటువంటి ఉపమానాలను చెప్పి ఆ ఉపమానాలతో నడిపించే నడక ఇది. కాబట్టి అక్కడ సముద్రాన్ని పోల్చినప్పటికీ నిజానికి సముద్రం అనేది కూడా పంచభూతాత్మకమైనదే ఉంది. అదేమీ పరిపూర్ణ లక్షణాలు కాకపోయినప్పటికీ అది ఏ విధంగా దానిలో జరిగే పరిణామాలతో ఏ విధమైన మార్పు చెందకుండా ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉందని చెప్పడానికి ఆ సముద్రమైన సాంప్రదాయాన్ని వ్యవహారంలో జరుగుతున్నవి ఎరుకలోనివి అయినప్పటికీ నీకు స్వానుభవంలో నీ బుద్ధి పరిధిలే అర్థం కావాలి. కాబట్టి అవి తీసుకొచ్చి ఇక్కడ అనేకమైనటువంటివన్నీ పెట్టారు. సముద్రంలో లెక్కకి మిక్కిలిగా ఉపతండములుగా, తండం అంటేనే అనేకమని అర్థం, ఉపతండం అంటే ఇంకా అనేకములు. ఇన్ని అడిగి చెప్పడానికి వీల్లేనటువంటివి. దండి అంటే పెద్ద పెద్ద తిమింగలాలు కూడా ఇందులో ఇంత తిమింగలాలన్నీ కూడా దండిగా సముద్రంలో పెద్దవన్నీ ఉన్నాయి, ఉత్పన్నం అవుతున్నాయి. ఒక పెద్ద ఓడ అనేటువంటిది, ఇది ఇంకా నేను ముందుగానే చెప్పింది, అదంతా నేను చెప్పిందంతా మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఆ పెద్ద ఓడ కంటే పెద్దగా ఉండేటువంటి తిమింగలాలు కూడా ఉన్నాయి. అనురూపమైనటువంటి జలచరాలు కూడా ఉన్నాయి, ఒక చుక్కంతే ఉండేటువంటివి కూడా ఉన్నాయి. ఆ పోలిక ఎలా స్వీకరించారంటే అనురూపమైనటువంటి జీవరాశి మహత్రూపమైనటువంటి తిమింగలం అని పోల్చుకోండి. అనురూపంగా ఉన్నటువంటి ఓ ప్రాణి మహత్రూపకంగా ఏది బ్రహ్మాండాన్ని సృష్టించిందో మొదట ఆ మహత్రూపంలో పెద్దగా ఉన్నటువంటి బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి దాంతో పోల్చాడు తిమింగలాన్ని, పెద్దది కాబట్టి. అలా ఒక తిమింగలం తయారు అవ్వడానికే పుష్కర కాలం పడుతుంది. ఆ తిమింగలం 280 ఏళ్ళు అని చెప్తే కదా అది జీవించేది. 300 ఏళ్ళ లోపల 300 ఏళ్ళ వరకు ఉండి మరణిస్తుంది. అంతవరకు 280, 300 మధ్యలో. దానికి ఏమీ కాకపోతే ఏదైనా అనారోగ్యం అయితే అది కూడా మనలాగే ఏదో ప్రమాదం జరిగితే చచ్చిపోయినట్టు పోతుంది. కానీ అది రూపుదిద్దుకొని పుట్టడానికి, అది కనడానికి 12 ఏళ్ళు పడుతుంది. ఆ జలచరం మళ్ళా తన బిడ్డను కనడానికి ఓసారి తనలో గర్భోత్పత్తి మొదలైతే 12 ఏళ్ళు పడుతుంది అది ప్రసవించడానికి, తిమింగలం. అవన్నీ ఏమిటంటే దానికి ఇప్పుడు లోపల కూడా పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి సైన్స్ ద్వారా గుర్తించడం జరిగింది. దానికి ఒక ఇది పెడితే ఆ రిమోట్ సిస్టమ్ లాగా ఉండేటువంటి సిగ్నల్స్ ఇచ్చేది,
దానికి పెడితే అది ఎక్కడెక్కడ తిరుగుతోందో, అది ఏమి చేస్తోందో తెలియబడుతుంది. అటువంటి దాని ద్వారా తెలిస్తే ఏం తెలిసింది అంటే 12 ఏళ్ళు పడుతుంది అది పుట్టడానికి. కాబట్టి దాని తయారు అవ్వడానికే అంతకాలం పడుతుంది. దాని ఆయుర్దాయం శతాబ్దం మించి 100 సంవత్సరాల మించి అటు నుంచి 3 శతాబ్దాల దాకా ఇప్పటి వరకు లాస్ట్లో గుర్తించినది అంటే 280 నుంచి 290 అట్లా గుర్తించారు. మానవుల కంటే కూడా ఎక్కువ కాలం అది జీవించవచ్చు. కాబట్టి దండి దుసాధికములు అంటే అన్నీ తన లోపల ఉద్దండత నుండినంటే ఒక్కోసారి ఆ తిమింగలం యొక్క ప్రభావం చేత సాగర గర్భంలో ఉన్నటువంటి ఒక్కసారి అది పైకి లేస్తే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి జలరాశి, ఆ జలరాశి వెంబడి ఉన్నటువంటి జీవరాశి అదంతా ఒక పర్వతమంత ఎత్తుకి పైకి లేస్తుంది. దాని బలం అంతగా ఉంది. కదలికలు గడిగి ఓడలు కూడా పడిపోయే స్థితి వస్తుంది పైకి పూర్తి నీళ్ళపైకి లేస్తే. అంత బలం ఉంది దానికి. ఓ పెద్ద ఓడని ఉల్టా పల్టా సముద్రంలో కలిపేయగలుగుతుంది, తిప్పి పడేయగలుగుతుంది అది. అంత బలవత్తరమైనటువంటి జీవరాశికి కూడా ఆలవాలమైనటువంటి సాగర గర్భం అనుస్వరూపంగా ఉన్నటువంటి చిన్న అమీబాలు కూడా దాంట్లో ఉన్నాయి. మైటోకాండ్రియా అదేమిటి అంటే హైడ్రాలు అంటే నీళ్ళల్లో జీవించేటువంటి అతి సూక్ష్మమైనటువంటి జీవి అది హైడ్రా అంటే. ఇలాంటి రకరకాలైనటువంటి అనురూపమైన జీవరాశి కూడా అందులోనే ఉంది. ఇన్నని చెప్పడానికి వీలు లేనంత తండోపతండాలని దాంట్లోనే ఉన్నాయి. ఇవన్నీ సముద్రంలోనే పుడుతున్నాయి, సముద్రంలోనే ఉంటున్నాయి, సముద్రంలోనే సంసారం చేస్తున్నాయి, సముద్రంలోనే వ్యవహరిస్తున్నాయి, ఆహారాన్ని సంపాదిస్తున్నాయి, మరలా అక్కడే చనిపోతున్నాయి. కానీ ఆధారమై ఉన్నటువంటి సముద్రానికి దానికి ఆధారమై ఉన్నటువంటి సముద్రానికి కానీ ఆదాయములైనటువంటి అంటే దాని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆదాయములైనటువంటి జీవరాశికి మధ్య ఏ రకమైన ఎరుక సంబంధము లేదు. అది కారణము కాదు. ఇది కార్యరూపం ధరించడానికి అది కారణమే కాదు. ఇది ఉన్నట్టుగా అది గుర్తించదు. ఇది ఉన్నా పోయినా దానికి ఏ సంబంధం లేదు. ఈ ఎరుక సంబంధం లేదు. ఉన్నది ఉన్నట్టుగా సముద్రం ఉన్నది. ఏ మార్పు జీవరాశి కొరకు చెందలేదు. ఈ జీవరాశి ఈ విధంగా ఉంది, నేను మార్పు చెందుతున్నాం చాలు అనేది ఏమీ లేదు. దాంట్లో జరిగే ఉష్ణోగ్రతల మార్పుల వల్ల, ఇతరత్ర కారణాల వల్ల, ఏదైనా ప్రకృతిలోని కారణాలు జరిగితే ఆ కారణాల వల్ల అది పోవడం రావడం, ఏదైనా మార్పు జరగడం అనేదంతా జరుగుతుండొచ్చు. కానీ అదేమి తాను దీనిల కోసం అన్ని మార్పులు చెందడము, ఏదైనా చేయడము లేదు. ఏ మార్పు జీవరాశిని సృష్టించాలని సంకల్పించలేదు. దాంట్లో ఏ మార్పు జరగలే, జీవరాశిని సృష్టించాలని కూడా అనుకోలే సముద్రం. ఏ వ్యవహారమును అది నిర్ణయించుకోలే. సముద్రం ఏ వ్యవహారం చేయదు, ఏ వ్యవహారం చేయమని చెప్పదు, ఏ వ్యవహారం నిర్ణయించేటువంటిది ఏది లేదు. కానీ సముద్రం ఆధారంగా సకల జీవరాశి ఉత్పన్నం అవుతూ ఉంది, వ్యవహరిస్తూ మరలా పునరుత్పత్తి అవుతూ జీవసృష్టి జరిగిపోతూ ఉంది. ఈ రీతిగా జీవరాశి యొక్క జీవన గమనానికి సంబంధించినటువంటి ఈ జీవరాశులన్నీ జీవన గమనం అంటే పుట్టడము, వ్యవహారం చేయడము, మళ్ళీ కనడము, మళ్ళీ ఉత్పత్తి చేయడం, మళ్ళీ పోవడం, దాని వయసు అయిపోతే. లేదంటే మధ్యలో వచ్చి జాలర్లు పట్టుకొని వస్తున్నారు లక్షలాది టన్నులు. ఏమి జరిగినప్పటికీ జరిగిండే దాంతో కూడా సంబంధం లేకుండా, దీనిల యొక్క జీవన గమనానికి సంబంధించిన సంబంధమే లేకుండా లక్షల మిలియన్ల సంవత్సరాలుగా, కోట్లాది సంవత్సరాలుగా, లక్షల మిలియన్లు అంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలుగా ఈ జగత్తు పుట్టినప్పటి నుంచి జరుగుతున్న సర్వ వ్యవహారము ఉన్నప్పుడు కాలంలో నుంచి సముద్రం ఉంది. అప్పటి నుంచి జరుగుతూ ఉన్నప్పటికీ సముద్రంకి ఎట్టి ఎరుక ఎట్లా లేదో, దీనిని గుర్తించేటువంటి ఏ ఎరుక ఎట్లా లేదో, అట్లాగే ఆ ఉపమానాన్ని స్వీకరించారు మనకు. ఆ ఉపమానం మాత్రమే అది పోల్చిన మాత్రం చేత అదేమి అచలం వంటిది కాదు. దాంట్లో వ్యవహారం జరుగుతున్నటువంటివి ఉన్నాయి, దాన్ని వస్తురూపకంగా కంటితో కనపడగలిగినటువంటి దృశ్యము ఉంది అందులో. కాబట్టి అది ఎరుకలోనే భాగమైనప్పటికీ దాన్ని ఉదాహరించారు, అది ఏ విధంగా ఇట్లా సంబంధం లేకుండా ఉన్నదనేది. కాబట్టి ఇది మన కళ్ళ ముందు కనపడుతున్నప్పటిటువంటి ప్రత్యక్ష ప్రమాణాన్ని తీసుకొని ఉదాహరణ చెప్పారు మనకు.
అది ఎట్లా ఉంది లేనిది అనేది. ఏ సంబంధం లేకుండా ఎట్లా పరిపూర్ణం కూడా అదే విధంగా ఏ సంబంధం లేకుండా తనలోనే అన్ని బ్రహ్మాండాలు ఉత్పత్తి అయి వ్యవహారం చేసి ఈ జగన్నాటకాన్ని నడిపిస్తున్నప్పటికీ ఈ జగన్నాటకంతో సంబంధం లేకుండా ఎలా అది ఉందో దాన్ని వివరించడానికి ఉదాహరణ చెప్పారు. సమయం సరిపోతుంది. మంగళం చెప్పండి. మిగతా పేరా కరెక్ట్గా పేరా కట్కి అయిపోయింది కాబట్టి అది మళ్ళీ రేపు మొదలు పెడదాం. జై గురు. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. తరుణులారైతనికి భక్తితో మురీచు మృక్కిన మోక్షము చేకురు. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. అక్షర పురుషుండన రాదమ్మా అక్షర పురుషుండనగాదమ్మా. క్షర పురుషుల కావలి పురుషోత్తముడను బరగిన మాయి. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. క్షేత్రజ్ఞుండన రాదమ్మా ఈ క్షేత్రమతండనగాదమ్మా. క్షేత్రజ్ఞుని తక్షేత్రంబును ఏ మాత్రము తగులక పాత్రుడైనయి. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. స్మరణ రూపుడన రాదమ్మా విస్మరణ రూపుడనగాదమ్మా. స్మరణ లేక విస్మరణ గాక తస్మరణ విస్మరణ ఎరుకలేని. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. దేహియనుట కనరాదమ్మా ఈ దేహమతండనగాదమ్మా. అహం భావన కంఠ సొంఠులకు దేహి దేహముల తెరవు భూని. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. పిండ రూపుడన రాదమ్మా బ్రహ్మాండ రూపుడనుగాదమ్మా. పిండాండ బ్రహ్మాండ భాండముల నిండియుండి అవి రెండుగాని. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. జ్ఞాని ఎనుట కనరాదమ్మా అజ్ఞాని ఎనుట కదిలేదమ్మా. జ్ఞానములోన నీవొక్కటియు తానుగాక శూన్యానికి మీరిన. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. యోగి ఎనుట కనరాదమ్మా మరి భోగి ఎనుట కనగాదమ్మా. యోగి భోగి ఉద్యోగములంటని భాగవతాన్వయ భవ కృష్ణుండని. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. మేలు కీడులన రాదమ్మా ఏ మేలు కీడులదిగాదమ్మా. కాలకూటమున కన్న మిక్కిలగు జాలమాంబ వెత క్షణములు బాపిన. గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురుదేవ.